హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక హోటల్ మేనేజర్ అయితే కాంచన అనన్యకి ప్రీతి రోహిత్ సార్ల రూము హనీమూన్ ప్యాకేజ్ కాబట్టి వాళ్ళది ఫస్ట్ నైట్ గది కింద రెడీ చేయండి, రూమ్ అదిరిపోవాలి, సరేనా, మన తరపున సార్కి ఇది చిన్న గిఫ్ట్ అని చెప్పి ఒక ప్లేస్ అయితే చెప్తారు. ఇక ఆ రూమ్ ని అయితే మంచిగా పూలతో డెకరేట్ చేస్తూ ఉంటారు అనన్య, కాంచన. ఇక అప్పుడు కాంచన అంటూ ఉంటుంది, ఏంటమ్మీ నువ్వే నీ సవతికి నీ మొగుడికి ఫస్ట్ నైట్ రూమ్ రెడీ చేస్తుంటే చూడడానికి చాలా బాధగా ఉందమ్మీ అని అయితే కాంచన అంటూ ఉంటుంది. ఇక అప్పుడు అది నేనుండగా జరగనిస్తానా అమ్మా, నేను నీకు ఒక ప్లాన్ చెప్తాను, ఆ ప్లాన్ నువ్వు అమలు చేసావనుకో నా సవతికి నా మొగుడికి కాదు, నాకు నా మొగుడికి అవుతుంది శోభనం అని చెప్పి ఒక ప్లాన్ అయితే చెప్తుంది. ప్లాన్ అదిరిపోయిందమ్మీ, ఇలాగే చేసేద్దాం, ఇప్పుడు చూడు గది ఎంత బాగా డెకరేట్ చేస్తాను అని గదిని చాలా బాగా అయితే అందంగా పూలతో డెకరేట్ చేసి ఉంచుతారు. ఇక రోహిత్ ప్రీతి అయితే మంచిగా రెడీ అయ్యి వచ్చి ఇక రూమ్ ని ఆ డెకరేషన్ ని చూసి వావ్ చాలా బాగా డెకరేట్ చేశారు, కీప్ ఇట్ అప్ అని చెప్పి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక తరువాత ఇక అనన్య కాంచన అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కాంచన అయితే శోభనపు పెళ్లి కూతుర్లా అయితే అనన్య శోభనపు పెళ్లి కూతుర్లా అయితే రెడీ అవుతుంది. ఇక తరువాత కాంచన, అమ్మి నువ్వు ఈ సారీలో చాలా బాగున్నావు అమ్మి అని అయితే అంటూ ఉంటుంది. అమ్మ నేను చెప్పిన ప్లాన్ గుర్తుంది కదా అని అయితే అంటూ ఉంటుంది అనన్య. ఆ గుర్తుందమ్మి అని అయితే అంటుంది కాంచన. ఇక రూమ్ లో రోహిత్ ప్రీతి ఇద్దరూ కూడా చాలా ప్రేమగా ఒకరినొకరు చూసుకుంటూ ఇక హక్ చేసుకుంటూ ఉంటారు. ఇక ఇంతలో కాంచన అయితే వెళ్ళి పవర్ ఆఫ్ చేసేస్తుంది. ఇక ఆఫ్ చేసేయడంతో అయ్యో రోహిత్ కరెంటు పోయింది, అలా ఏసీ లేకపోతే నీకు నిద్ర పట్టదు కదా అని ప్రీతి అంటూ ఉంటుంది. అవును నేను వెళ్ళి చూసొస్తానుండు అని అయితే ప్రీతి వెళ్ళబోతూ ఉంటే, వద్దు నేను వెళ్ళి చూసొస్తాను అని రోహిత్ అంటూ ఉంటాడు. వద్దు రోహిత్ మనిద్దరం వెళ్ళి చూద్దాం అని వాళ్ళిద్దరూ అయితే బయటికి నడుచుకుంటూ వస్తారు. ఇక వాళ్ళు ఉన్న ప్లేస్ ఎలా ఉంటుందంటే అక్కడ ఒక చిన్న రూమ్ మాత్రమే ఉంటుంది. అక్కడ చుట్టూ ఏమీ ఉండకుండా చుట్టూ చెట్లు, అవి ఒక చిన్న అడవిలా అయితే ఉంటుంది. ఇక రోహిత్ అయితే బయటకు వచ్చి, ప్రీతి నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే మేనేజర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడి వస్తాను అని అయితే అంటూ ఉంటాడు. ఇక అప్పుడే ప్రీతి వచ్చి అలా వెనక్కి తిరిగి నుంచుంటుంది. ఇక ప్రీతి వస్తున్నా అని కాంచన అయితే ఒక కర్చీఫ్ కి మత్తు మందు కొట్టి ఇక కర్చీఫ్ ని వెనక్కి తిరిగి ఉన్న ప్రీతికి అయితే పెట్టేసి ఇక ఆ చీకట్లో ప్రీతిని ఒక రూమ్ లో అయితే పడేసి డోర్ అయితే లాక్ చేసేస్తుంది. ఇక ఎవరో ఒక వ్యక్తి వెళ్లి రోహిత్ వాళ్ళ రూమ్ లో అయితే పడుకుని ఉంటారు. ఇక రోహిత్ వచ్చి ప్రీతి ప్రీతి అని వెతుకుతూ ఉంటాడు. కానీ ప్రీతి అస్సలు కనిపించకపోయేసరికి, ఓ రూమ్ లోకి వెళ్ళి పడుకున్నావా, సరేలే అని అయితే రోహిత్ రూమ్ లోకి వెళ్తాడు. వెళ్ళి నిద్ర వస్తుందని పడుకున్నావా ఏంటి, నిన్ను నేను పడుకోనివ్వను కదా అని రోహిత్ ప్రీతిలా శోభనం అయితే జరుగుతూ ఉంటుంది. అది ఎవరి అనేది మనకి చీకట్లో సరిగ్గా క్లారిటీగా కనిపించదు. ఇక తెల్లవారిపోతుంది. తెల్లవారేసరికి కాంచన అయితే బయట వెయిట్ చేస్తూ ఉంటుంది. అమ్మీ శోభనం అయిపోయింది కదా, ఇప్పుడు నువ్వు బయటకి వస్తే నీ మొహంలోని సంతోషం చూసి నేను చాలా సంబరపడాలమ్మీ, తొందరగా బయటికి రా అని అయితే బయట నుంచుని కాంచన వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇక సిగ్గుపడుతూ శోభనం పూర్తి చేసుకున్న ప్రీతి అయితే బయటకి వచ్చి కాఫీ తాగుతూ అయితే ఉంటుంది. ఇదేంటి తిను వచ్చింది అంటే, నేను రాత్ర రూమ్ లో పెట్టి లాక్ చేసింది ఎవరిని అనుకుని ఇక వెంటనే పరుగున వెళ్లి రూమ్ లో ఎవరిని పడేసానా అని చెక్ చేసుకుంటుంది. ఇంతకీ రూమ్ లో ఉన్నది ఎవరంటే అనన్యని తను ప్రీతి అనుకుని మత్తు పెట్టేసి ఇక రూమ్ లో పడుకోబెడుతుంది. ఇక అయ్యో ఎంత పని చేసేసానే అని ఇక అనన్యని స్పృహలోకి తెప్పిస్తుంది వాటర్ చిమ్మి. ఇక స్పృహలోకి వచ్చిన అనన్య చాలా కోపంగా, నా ప్లాన్ అంతా పాడు చేసి మన చేతులతో మనమే వాళ్ళకి శోభనానికి జరిపించేలా చేసావమ్మా అని అయితే బాధపడుతూ ఉంటుంది. మరో పక్కన రోహిత్ ప్రీతిల శోభనం జరగడంతో వాళ్ళు ఎంతో సంతోషంగా ఉంటారు. ఇక మరో పక్కన ఆనంద తను అనుకున్న ప్రకారం అష్టలక్ష్ములతో అయితే చీరని మంచిగా రెడీ చేసి ఇక కాంపిటీషన్ కి వాళ్ళ గురువుగారి ఆశీర్వాదం తీసుకుని ఇక అక్కడి నుంచి బయలుదేరుతుంది. ఇక కాంపిటీషన్ లో అందరూ ఆనంద కోసం ఎదురు చూస్తూ ఉంటారు. దర్శన్, శరణ్య, దామిని,
అనన్య అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక దారిలో ఆనంద కార్ ట్రబుల్ ఇవ్వడంతో ఆనంద దారిలో చిక్కుకుని ఉండిపోతుంది. మరొక పక్కన రోహిత్ ప్రీతిలను అబ్జర్వ్ చేయమని కాంచనాకి అప్పచెప్పి ఇక అక్కడి నుంచి కాంపిటీషన్ కి అయితే అనన్య బయలుదేరి వస్తుంది. మరి ఇప్పుడు ఏం జరగనుంది, కాంపిటీషన్ లో ఆనంద్ ఎలా గెలవనుంది అనేది నెక్స్ట్ రివ్యూస్ లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.